అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత షష్ఠోధ్యాయంలోని 13, 14, 15 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథః షష్ఠోధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ. సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. శరీరము, శిరస్సు, కంఠము కదలకుండా సమంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడకుండా ముక్కు చివర దృష్టి నిలిపి ప్రశాంత చిత్తంతో భయం విడిచిపెట్టి బ్రహ్మచర్య వ్రతం అవలంబించి మనోనిగ్రహం కలిగి బుద్ధిని నా మీదే లగ్నం చేసి నన్నే పతిగా గతిగా భావించి ధ్యానం చేయాలి. యుజ్ఞన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. అలాంటి యోగి ఆత్మానుభవం మీద మనస్సును నిరంతరం నిలిపి నా ఆధీనంలో ఉన్న మోక్షప్రదమైన శాంతిని పొందుతున్నాడు. రేపు 16, 17 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.